300 కొట్టాను, అంతకంటే ఎక్కువ కొట్టట్లేదు. మేము 500 అడిగాను, 300 కొడతాడంట. డీజిల్ అందరికీ ఉండాలి కదా, మేము కొట్టలేమంటున్నారు. 300 కొట్టారు. ఏమో పొగరు పెట్టినట్టున్నారు వీళ్ళు కూడా. 300 కొడుతున్నారు. ఫుల్ ట్యాంక్ ఏమని చేయట్లేదు, అసలు ఫుల్ ట్యాంక్ కొట్టట్లేదు. పెట్రోల్ అయితే ఉంది. దీనికన్నా సిరిపురం చాలా రద్దీగా ఉంది. కొన్ని వందల బళ్ళు ఉన్నాయి అక్కడైతే. ఫుల్ ట్యాంక్ అడిగితే 300 కొట్టమంటున్నారు. ఏం లేదా అంటే మేనేజర్ 300 కొట్టమన్నారా అని చెప్తున్నారు. ఏమో ఈ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి పెట్రోల్ దొరకదు అని ఆడవాడి వల్ల అందరూ పెట్రోల్ అన్ని బంకుల్లోనే చాలా రద్దీగా ఉన్నది ఇప్పుడు. ఈ రోజు నుంచే, మార్నింగ్ నుంచే పెట్రోల్ అయితే ఫుల్గా ఉంది కదా, జనాలు క్వాలిటీ వస్తారు. అందుకే ఒకటి ఎంఎస్ ఇచ్చాను ఫుల్గా. మళ్ళీ వెళ్తాను, లోడ్ తీసుకొస్తాను. బంకులో ఆయిల్ ఉంది ఫుల్గా. అదే నిన్నటి వరకు బాగానే ఉంది. వీళ్ళు పెదలు ఎంత తప్పకైనా ఆయిల్ లేకపోవడం అనేది లేదు. కొద్దిగా డీలర్ రేట్ అంతే ఒక సరిపోద్ది సాలదని కొరతగా కొడుతున్నారు అంతే తప్పగానే ఆయిల్ ఉంది వస్తుంది. ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కావడానికి అంటే ఈడికా ఉన్న ఆయిల్ పెట్టి కొడతాండు. అక్కడ ప్రాబ్లం కాదు, ఈడికా స్టాక్ను పెట్టి ఆయిల్ కొడతాండ్రు. మాకేమో వేరే బంకులో ప్రతి దగ్గర అంతే ఉంది. బోలని జనం రోడ్డు మీదకి వచ్చారు ఇలా అంటున్నారు. నిన్నటి వరకు బాగానే ఉంది. కంగారు ఎవరో పెట్టిన పోస్ట్ కింద కంగారు. అదే అంతే తప్పిన అపోసలు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ స్టాక్ను పెట్టి ఇలా ఆయిల్ కొడతాను. అందరికీ సరదాలు కదా. అన్నం ఉంది అంతే, తల్లి నలుగురికి పెడుతుంది. ఆ నలుగురికే సరదాలు అది. అలాగే ఒకటి తిని అవ్వదు కదా. అలాగని వీళ్ళు సరుదుతారు అంతే, ఇంకేం లేదు. ఆయిల్ వచ్చేస్తుంది ఈ రోజు నుంచి ఫుల్. ఓకేనండి.